రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ సంపద సృష్టి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్ వేసుకున్నటువంటి ఆ సెల్ఫ్ గోల్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్ల మణి గారు. వారితో మాట్లాడుతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలోనే సంపద సృష్టి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి మేడం, ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజంగా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఏమండి, అసలు నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? ఆ 1750 కోట్ల ప్రస్తావన తేవట్లా. ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు సంబంధం ఏంటంటాడేంటో. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా లేదు. నాకు ముడుపులు ఇచ్చినట్లు ఏదన్నా ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదే అసలు కాదండి, ఇంకెందుకు కంగారు పడతాడు? మరి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిందా న్యూస్, ఇండియా నుంచి వచ్చిందా? అమెరికా నుంచి వచ్చింది. మరి అమెరికా నుంచి వచ్చిన నువ్వు అమెరికా వాళ్ళని అడుగు, నీ పేరు ఉందో లేదో అక్కడ తెలుసుకో. అది తెలుసుకోకుండా నా పేరు లేదు, నాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ఆరోపణలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది, కరెక్టేనండి. కానీ అసలు విషయం ఏంటి? నువ్వేమంటున్నావు? సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంది ఒప్పందాలు అంటున్నావు, నాకు సంబంధం లేదంటున్నావు. సెంట్రల్ అన్నింటికీ నువ్వు బీజేపీ మీద నెడదామని చూస్తావా? సెకీకి నాకు సంబంధం లేదంటావు. ₹2.90 విద్యుత్ ఇచ్చాను, నన్ను సన్మానం చేయాలి, నాకు షాల్ కప్పాలి అంటాడు. 3 సార్లు చెప్పాడు ఆ మాట. అంటే ఇప్పుడు అదే అటువంటి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే ఏం చెప్తారు? సెల్ఫ్ గోలే అది. అంటే తన్ని తాను కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియక ఈ మాటలు మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ఎక్కువకి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత తక్కువకే, అంటే చంద్రబాబు గారితో పోలిస్తే నేను తక్కువకే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాను, అందుకే నాకు సన్మానం చేయాలి, శాల్వాలు కప్పండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఏమండి, వాళ్ళు ఏం చేసుకున్నారు, వీళ్ళు ఏం చేసుకున్నారు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏమైనా వచ్చిందా? 1750 కోట్ల ముడుపు తీసుకున్నారని ఆయన రాలే కదా. పేరు ఎవరిది వచ్చింది? అదానీ పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది. చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు, బిజినెస్ మ్యాన్ అంటున్నాడు. కలవడం ఎవడు తప్పని అనలేదే. కానీ నీకు కలిసినట్టు ఎవరికి తెలియదు కదా. 3 సార్లు నిన్ను వచ్చి కలిస్తే అసలు ఎవరికైనా మూడో కంటికి తెలుసా? అదానీ నీ ఇంటికి వచ్చి నీతో 2 గంటలు 3 గంటలు కూర్చుని ఒప్పందాలు చేసుకుని భోజనం చేసి వెళ్ళిన విషయం కనీసం ఆ శాఖ మంత్రికి తెలుసా? బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ రోజు తెలుసా? ఓకే. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమంటాడు? నేను సంతకాలు పెట్టలేదు, నాకు తెలియదు అంటున్నాడు. నా సంతకం కూడా ఫోర్జరీ చేశారు అంటున్నాడు. లేదంటే నా సంతకం డిజిటల్ సంతకం తీసుకున్నారు నాకు చెప్పకుండా. అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు నేను సంతకం పెట్టనంటే బాలినేని పని అయిపోతుంది ఆ రోజు. కాబట్టి మీరు డిజిటల్ సంతకాలు ఉన్నాయి చూసుకోండి అని ఉంటాడు. వాళ్ళు డిజిటల్ సంతకాలు తీసుకున్నారు. అక్కడ ఏం ఒప్పందాలు జరిగాయో ఇతనికి తెలియదు. ఇప్పుడు అదే కదా అతను చెప్పేదండి. కాబట్టి ఇవాళ నీకు శాలువాలు దేనికి కప్పాలి, ఎందుకు సన్మానం చేయాలి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు సన్మానం చేశారు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా షాలో కప్పాలి, సన్మానం చేయాలి అంటే నేను నెక్స్ట్ జైలుకి పంపించాలి. అదే పెద్ద సన్మానం నీకు. అది కూడా త్వరలో జరుగుతుంది. నువ్వు 3 సార్లు అడిగావు, ఏదో మీకు గుర్తుందా, కోర్టులో కూడా 3 సార్లు పిలుస్తారు ముద్దాయిని. అట్లాగే ఈయన 3 సార్లు నాకు శాలువ కప్పాలి, నాకు సన్మానం చేయాలి అని నిన్న 3 సార్లు ప్రెస్ మీట్లో అడిగాడు. కాబట్టి ఎలాగా ఆయన జైలుకి వెళ్తాడు, ఎలాగా ఇప్పుడు న్యాయస్థానాలని ఎలాగా మెట్లు ఎక్కాలి, ఎక్కకుండా తప్పించుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరిగింది. మేము ఎక్కువగా పోర్టులు తీసుకొచ్చాం. ఆ పోర్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. ఆ పోర్టులు కనుక పూర్తయితే సంపద కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి పదే ప్రస్తావించారు. అయితే దాని మీద ఇప్పుడు టీడీపీ మాత్రం విమర్శలు చేస్తూ ఉంది. అది సంపద సృష్టి ఎలా అవుతుంది అంటూ కూడా. సో వీటిని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మనం అదే అడుగుతున్నామండి. పోర్టులు, ఇప్పుడు ఆ పోర్టులో ఎవరితో ఒప్పందం చేసుకున్నారో అది కూడా బయటకు రావాలి. ఇప్పుడు ఆ ఒప్పందాల్లో ఎంత నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకున్నావు అది కూడా తెలియాలి. నెంబర్ 1, పిసిసి అధ్యక్షురాలు అదే కదా అడిగారు, మీరు అదానితో ఆయన ఇంకేమేమి ఒప్పందాలు చేసుకున్నారు తెలుసుకోండి, అక్కడ ఎంత సొమ్ము తిన్నాడో తెలుస్తుంది అంది ఆవిడ. కాబట్టి ఇవాళ అసలు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయంటాడు. ఎక్కడ నిర్మాణంలో ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఎంత పని జరిగింది, ఏం జరిగింది. ఇప్పుడు వెంటనే ఉద్యోగాలు వచ్చేసి, వెంటనే సంపద వచ్చేసి, ఈ సంపద సృష్టి అనే పదం
జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి వాడుతున్నాడు. అభివృద్ధి అనే పదం జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి వాడుతున్నాడు. ఆయన నోట్లో సంక్షేమం తప్ప ఇంకో పదం మనం ఎలక్షన్ ముందు వరకు వినలేదు. ఎలక్షన్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్స్ అనగా కూడా ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంపద సృష్టి కానీ మాట్లాడలేదు. అప్పుడు కూడా ఆయన ఇలాగ చేయూత గురించి మాట్లాడాడు, లేకపోతే పానీపూరి బళ్ళు మాట్లాడాడు, ఇవే కదా మాట్లాడాడు. ఎక్కడైనా మేము తీసుకొచ్చాము, ఎంతసేపు మాట్లాడినా ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు, ఇంకేం మాట్లాడలే. అప్పుడు కూడా పోర్టుల గురించి మాట్లాడలే. పోర్టుల గురించి ఎందుకు మాట్లాడలే? అసలు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎక్కువగా పోర్టుల మీదే కదా కాన్సంట్రేషన్. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎక్కువ మాట్లాడారంటున్నా. ఆ ఇంటర్వ్యూ తర్వాత పోర్టులు మాత్రం తీసుకొచ్చారు. వాళ్ళు పోర్టుల గురించి మాట్లాడారు, అప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు. ఇట్లా 2-3 అంశాలు అప్పుడు ప్రస్తావించారు అంటున్నా. ప్రస్తావించడమే కాకుండా కొత్తగా అభివృద్ధి అనే పదం వాళ్ళు పట్టించడం మొదలు పెట్టారు. అంతవరకు వాళ్ళు పట్టించలేదు ఆ మంత్రం. అంతవరకు వాళ్ళు ఎంతసేపు సంక్షేమాలు సంక్షేమాలు సంక్షేమాలు. అదే కదా చెప్పారు. ఎక్కడ కూడా మద్యపాన నిషేధం ప్రస్తావన తేలేదు. అంచెల వారీగా తీసుకొస్తాం మేము, విడతల వారీగా అన్నది కూడా వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇవాళ కొత్తగా ఈయనేంటో అభివృద్ధి అంటాడు, లేదా సంపద సృష్టి అనే పదం వాడుతున్నాడు. అంటే ఈ 5-6 నెలల కాలంలో, అంటే అది కూడా బిగినింగ్ లో రాలేదు, తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు. మళ్ళీ సేమ్ అదే స్క్రిప్ట్ అండి. అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు? అంటే మరి అదే, నేను ఇంత బాగా చేశాను, నేను విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నేను తక్కువగా తీసుకొచ్చాను, వేరే తెలుగుదేశం చాలా ఎక్కువగా తీసుకొచ్చింది. మరి మీరు నన్ను మెచ్చుకోవాల్సింది పోయి, మీరు నాకు సన్మానం చేయాల్సింది పోయి, మీరు నన్ను విమర్శిస్తారేంటి? నా పేరు ఎక్కడుంది అక్కడ? అదే ఆయన సెల్ఫ్ గోల్ అక్కడ. అంటే ఇప్పుడు 1750 కోట్ల గురించి నిన్న చెల్లెలు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఆదానితో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేసుకోమని. ఒక రకంగా దానికి కౌంటర్గా ఇది పెట్టాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడుకి, అంటే తెలుగుదేశం కూటమి కౌంటర్ ఇస్తూనే ముఖ్యంగా చెల్లెలకి కౌంటర్ ఇవ్వడానికి పెట్టాడు. ఎందుకంటే చెల్లెలు మొహమాటలు లేకుండా మా అన్నని అరెస్ట్ చేయండి అని అడుగుతోంది ఆవిడ. తన ప్రస్తావన తీసుకురాలేదు మరి జగన్మోహన్ రెడ్డి. తన కౌంటర్గా ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టుంటే నిన్న తేలేదు. ఎందుకు తేలేదంటే లాస్ట్ టైం చెప్పాడు కదా, వాళ్ళ చెల్లెల గురించి ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ అంటే 1.67% ఎంతో ఉంది, ఒక సీటు కూడా లేదు, కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలా అన్నాడు. కాబట్టి ప్రస్తావన తేలేదు. ఇప్పుడు చెల్లెల ప్రస్తావన తీసుకురాలేదు, నేను ఒప్పుకుంటా. కానీ అది కూడా కారణం అంటున్నా. ఇప్పుడు ఒక పక్క తెలుగుదేశం కూటమి చీల్చి చెండాడుతోంది, మరో పక్క చెల్లెలు చీల్చి చెండాడుతూనే గవర్నర్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చింది. అందుకని నిన్న బయటకు వచ్చాడు. యాక్చువల్గా యలహంకకి వెళ్ళక ముందే ఈ ప్రెస్ మీట్ పెట్టాలి. తన మీద ఎప్పుడైతే వచ్చిందో ఎలిగేషను ఆ రోజే పెట్టాలి. ఆయన పెట్టకుండా పారిపోయాడు. నిన్న ఎందుకు పెట్టాడంటే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా సెల్ఫ్ గోల్ వేసుకోవటానికే నిన్న పెట్టాడు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.